హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య సంకినేని. మరి ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే రాగులను మొలకెత్తించి పౌడర్ చేసుకోవడం ఎలా. సో ఫ్రెండ్స్, ముందుగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, రాగులను అయితే నేను 4 గ్లాసెస్ తీసుకున్నాను, అంటే ఒక ½ కేజీ వరకు తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు రాగులలో దుమ్ము ధూళి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాగులను ఒక 5 to 10 టైమ్స్ మంచిగా నీట్గా కడుక్కోవాలి. ఇలా కడుక్కోవడం వలన రాగులలో ఉండే దుమ్ము ధూళి అనేది పోతుందన్నమాట. సో మీకు ఇంకొకటి కూడా చెప్తాను, ఇలా రాగి పిండిని బయట కొనుక్కొని తినడం వలన హెల్త్కి అంత మంచిది కాదు. సో మీ చేతితోనే మీరే స్వయంగా రాగులను కొనుక్కొని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకొని తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి, ఇప్పుడు నేను రాగులను 5 to 10 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను. ఇందులో అయితే చాలా దుమ్ము ఉంటుంది. చూడండి, చూపిస్తున్నాను కదా, ఇందులో అయితే చాలా దుమ్ము ఉంటుంది. సో అందువలన రాగులను అయితే మంచిగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. ఇలా కడుక్కొని పెట్టుకోవడం వలన రాగులలో ఉండే డస్ట్ అనేది మంచిగా పోతుందన్నమాట. ఇప్పుడు ఈ రాగులను 24 అవర్స్ అయితే మంచిగా సోక్ చేసుకోవాలి. ఇలా సోక్ చేసుకొని పెట్టుకోవడం వలన రాగులలో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే ఈజీగా డైజెషన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు 24 అవర్స్ తర్వాత మన రాగులు ఎంత మంచిగా నానాయో. ఇప్పుడు వీటిని మరొక 5 to 10 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఏమైనా దుమ్ము ధూళి మిగిలిపోయి ఉంటే అది పోతుంది కాబట్టి. ఇలా మంచిగా కడుక్కొని ఇప్పుడు వీటిని ఇలా మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఎంత నీట్గా వాష్ చేసుకున్నానో. ఇప్పుడు ఒక మంచి క్లాత్ తీసుకొని అందులో ఈ రాగులను వేసుకొని మళ్ళీ ఒక 24 అవర్స్ వీటిని మూట కట్టుకొని ఎండ తగలని ప్రదేశంలో మంచిగా రాగులను మొలకెత్తించుకోవాలి. ఇలా మొలకెత్తించుకోవడం వలన రాగులలో ఉండే పోషకాలు అనేవి ఇంకా ఎక్కువగా ఉత్పత్తి అవుతాయన్నమాట. అలాగే వేడి చేసే గుణం అనేది తగ్గుతుంది. రాగులను ఇలా చేసుకొని చిన్నపిల్లలకు పెట్టడం వలన మంచిగా గ్రోత్ అవుతారు, మంచిగా కూడా ఉంటారు. చూడండి, మన రాగులు ఎంత చక్కగా మొలకెత్తాయో. ఇప్పుడు వీటిని మరి ఒక 10 మినిట్స్ ఎండ తగలకుండా గాలి తగిలే విధంగా నీడ ప్రదేశంలో మంచిగా వీటిలో ఉన్న తేమ ఆరిపోయేంత వరకు మంచిగా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకోవడం వలన మనం పౌడర్ చేసి పెట్టుకున్నప్పుడు ఆ రాగుల పిండి ఖరాబు కాకుండా ఉంటుందన్నమాట. చూడండి, నేను ఒక 10 మినిట్స్ అయితే మంచిగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు వీటిని మనము మంచిగా వేయించుకుందాము. స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు రాగులను వేసుకొని నీట్గా వేయించుకోవాలి, చక్కగా వేయించుకోవాలి. వీటిని వేయించుకోవడానికి చాలా టైం పడుతుంది. ఫస్ట్ అయితే 5 to 10 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత 5 to 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన రాగులు లోపలి నుండి చక్కగా వేగుతాయి. రాగులు వేగేటప్పుడు మనకు అవి వేగాయని తెలవడానికి మంచి వాసన అనేది వాటి నుంచి వస్తుందన్నమాట. అలాగే చిచ్చి అనే సౌండ్ కూడా వస్తుంది. సో ఫ్రెండ్స్, రాగులను ఇలా చేసుకొని తినడం వలన ఎవరికైనా, పిల్లలకైనా పెద్దలకైనా ఆరోగ్యానికి చాలా మంచిది. రాగులను అంబలిగా తీసుకోవచ్చు, రాగి సంగటిగా తీసుకోవచ్చు, రాగిని గంజిగా వార్చి కూడా తీసుకోవచ్చు. రాగులలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీకు తెలుసు, పూర్వకాలంలో కూడా వీటిని చాలా బాగా వాడేవారు. చూడండి, ఇప్పుడు రాగులను ఇలా మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రాగులను ఇలా చక్కగా వేయించుకొని మంచిగా వీటిని చల్లారే వరకు మంచిగా చల్లార్చుకోవాలి. వేడి మీద పట్టడం వలన రాగులు అనేవి మిక్సీలో గ్రైండ్ అనేవి కావు. సో వీటిని మంచిగా చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకొని మెత్తగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. మీకు ఎలా అంటే అలా గ్రైండ్ చేసుకోండి. నేను మాత్రం రవ్వలాగా అయితే గ్రైండ్ చేసుకుంటాను. ఎందుకంటే జావ కాచుకున్నప్పుడు కానీ, చేసేటప్పుడు కానీ, తిననీకి కానీ, తాగనీకి కానీ చాలా ఈజీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూడండి, మన రాగి పిండి అయితే తయారైపోయింది. ఇప్పుడు దీనిని ఒక డబ్బాలో పోసుకొని మంచిగా తడి లేకుండా తుడుచుకొని అందులో ఈ రాగి పిండిని స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవడం వలన మన రాగి పిండి చాలా రోజులు నిల్వ ఉంటుంది. చూడండి, ఇప్పుడు మీకు రాగిని గంజి వార్చి చూపిస్తాను. ఒక గ్లాస్ వాటర్కి 1 స్పూన్ అండ్ 1.5 స్పూన్ తీసుకుంటున్నాను నేను. చూడండి, చూపిస్తాను. 1 స్పూన్ అండ్ హాఫ్ స్పూన్, 1.5 స్పూన్, 1.5 స్పూన్
తీసుకుంటున్నాను. ఇదైతే మా పాపకి అండ్ మా అత్తయ్య గారికి చేస్తున్నాను, వాళ్ళకైతే ఇది సరిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాటర్ని మంచిగా మరిగించుకోవాలి. డైరెక్ట్ అలా తీసుకోకూడదు, ఎందుకంటే నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి పిండి వేసుకున్నప్పుడు ముద్ద కట్టే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ అయితే వాటర్ని వేడి చేసుకొని మరి కొద్దిగా వాటర్ తీసుకొని అందులో ఇలా కలుపుకొని వేసుకోవడం వలన చక్కగా హాట్ వాటర్లో కలిసిపోతుంది. ఇప్పుడు వీటిని మంచిగా నీళ్లు మరిగాక అందులోకి మన పిండిని యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes అట్లా మరిగించుకోవాలి. ఇలా చక్కగా మరిగితేనే పిల్లలకి ఈజీగా డైజెషన్ అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళైనా, బీపీ ఉన్న వాళ్ళైనా, ఎవరైనా సరే, ముసలి వాళ్ళైనా, పెద్ద వాళ్ళైనా, చిన్నపిల్లలైనా ఎవరైనా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మీ రుచికి తగినంత యాడ్ చేసుకోండి. నాకు సరిపోలేదని ఇంకొక స్పూన్ కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఇలా తాగడం వలన మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మెయిన్ సమ్మర్లో అయితే ఇలా చేసుకొని ఇలా డైరెక్ట్ అయినా తీసుకోవచ్చు, ఇందులో పెరుగు కలుపుకొని అయినా తీసుకోవచ్చు. మీకు టేస్ట్కి నచ్చినట్టు తీసుకోండి. చూడండి, ఇలా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకొని తాగడం వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మెయిన్ అయితే ఇంట్లో చేసుకొని తాగడం వలన ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి, ఇప్పుడు మన గంజి అయితే రాగి గంజి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాస్లోకి తీసుకోవాలి, చల్లార్చుకోవాలి. మంచిగా చల్లార్చుకున్న తర్వాత మీ పిల్లలకి ఇవ్వండి, చక్కగా ఇవ్వచ్చు, వాళ్ళు చక్కగా ఎదుగుతారు. అలాగే రాగిని తీసుకోవడం వలన ఎముకలకు అండ్ బ్రెయిన్కి కానీ హెల్త్కి కానీ చాలా మంచిది. జీర్ణ వ్యవస్థ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.